వైసీపీ కంచుకోటలో టీడీపీ మహానాడు. కరువు ప్రాంతానికి కోట్ల రూపాయల పెట్టుబడులు. సీమపై పట్టు సాధించి జగన్కు చెక్ పెట్టడమే టార్గెటా? 1 year of TDP governance లో ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు మెజారిటీ ఆఫ్ హిస్ ఫోకస్ రాయలసీమ మీదనే చేశారు అని ఉన్న ఒక టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా రౌండ్స్ వేస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇదే ఏరియాలో చాలా మెగా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసి ఫినాన్షియల్ అండ్ సొసైటల్ గ్రోత్ కోసం ఒక సాలిడ్ ఫౌండేషన్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ మధ్య అన్నమయ్య డిస్ట్రిక్ట్ లోని సంబెపల్లిలో జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమను హార్టికల్చర్ అండ్ ఐటీ హబ్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి వేరియస్ ప్రాజెక్ట్స్ ద్వారా యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలన్న ప్లాన్ గురించి రివీల్ చేశారు. దట్స్ నాట్ ఇట్. రాయలసీమ రీజియన్ ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చాలన్న ఒక విజన్ తో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని కూడా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఏజీఎన్పీ ప్రథమ్తో కొలాబరేట్ అయ్యి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, అనంతపూర్, శ్రీ సత్యసాయి అండ్ కడప డిస్ట్రిక్ట్స్ లో మ్యాసివ్ సిఎన్జీ అండ్ పిఎన్జీ ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేశారు. ప్రీవియస్లీ అంటే అరౌండ్ 2014లో చంద్రబాబు గవర్నమెంట్ రాయలసీమలో 2500 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసింది. అలాంటి ఇంటెన్తోనే ఇప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్లోని కదిరి రీజియన్లో ఎన్టీపీసీతో అసోసియేట్ అయ్యి ఒక 1000 మెగావాట్ సోలార్ ప్లాంట్ ని క్లోజ్ టు 7000 crore ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు చేస్తున్నారు. లాస్ట్ 1 yearలో ఇండస్ట్రియల్ సెక్టర్లో 46 మెగా ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ ని సెటప్ చేయడానికి పర్మిషన్స్ గ్రాంట్ చేశారు. ఈ ప్రాజెక్ట్స్ కోసం 1.59 lakh crores వర్త్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయని అండ్ వీటి నుండి 1.26 lakh జాబ్స్ క్రియేట్ అవుతాయి అని చెప్తున్నారు. అంతేకాదు అనంతపూర్ డిస్ట్రిక్ట్ లోని లేపాక్షి, ముదకసిరలో ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, కర్నూలులోని ఒరవకల్లో డ్రోన్ అండ్ రోబోటిక్స్ హబ్ ని సెటప్ చేయడానికి బ్లూ ప్రింట్ కూడా రెడీ అవుతోంది. ఆల్ ఇన్ ఆల్ ఈ మెగా ప్రాజెక్ట్స్ రాయలసీమ రీజియన్ ని ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ చేయడంతో పాటు లోకల్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసి ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అచీవ్ చేయాలి అన్న డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నాయి. వీటితో పాటు హంద్రీ నీవా సుజలా శ్రవంతి ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసి రాయలసీమలో ఉన్న కరువు ప్రాంతాలకు డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ కోసం సాగు నీరు అందించడం ప్రయారిటీ టాస్క్ గా తీసుకున్నారు. ప్యారలల్లీ గుండ్రవేలు, గురు రాఘవేంద్ర ఆర్డీఎస్ ప్రాజెక్టులను స్పీడప్ చేస్తున్నారు. ఆల్సో బనకచెర్ల ప్రాజెక్ట్ ప్రపోజల్ ని కూడా సెంటర్ దగ్గరికి తీసుకువెళ్లారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని కూడా చంద్రబాబు రీస్టార్ట్ చేశారు అండ్ దీని ద్వారా రాయలసీమలో ఉన్న రైతులకు 90% సబ్సిడీతో సాగునీటి సౌకర్యం అందించారు. డ్రాట్ ఎఫెక్టెడ్ రాయలసీమ ఫార్మర్స్ కి ఇదొక చాలా బెనిఫిషియల్ మూవ్ అని చెప్పొచ్చు. దీంతో పాటు చంద్రబాబు కడపలో మహానాడు కండక్ట్ చేయడం అందరికీ పెద్ద షాక్. టీడీపీస్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ మహానాడు. పార్టీ ఇన్సెప్షన్ నుంచి ఎవ్రీ ఇయర్ మహానాడు ఒక ట్రెడిషన్. 3 days జరిగే ఈ ప్రోగ్రాంలో పార్టీ ఫ్యూచర్ యాక్టివిటీస్ అండ్ టీడీపీని స్ట్రెంథెన్ చేయడానికి తీసుకోవాల్సిన రిజల్యూషన్స్ ని డిస్కస్ చేసి అప్రూవల్స్ ఇస్తారు. ఇన్ వన్ వే తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసేది మహానాడు. అలాంటి ప్రోగ్రామ్ ని జగన్ కంచుకోట అయిన కడపలో కండక్ట్ చేశారు. ఓకే, జనరలీ రాయలసీమ గురించి ఒక లీడర్ మాట్లాడడం అనేది చాలా రేర్ హ్యాపెనింగ్ అనమాట. ఈ రీజియన్ యొక్క డెవలప్మెంట్ క్లాస్ అండ్ కాస్ట్ పాలిటిక్స్ తో ముడిపడి ఉంటుంది. సో చంద్రబాబు స్పీచ్ లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను అప్రిషియేట్ చేసే విషయాలు లేదా 1 year గవర్నెన్స్ లో గవర్నమెంట్ సక్సెస్ ని హైలైట్ చేసే విషయాలు ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆయన రాయలసీమ డెవలప్మెంట్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే రాయలసీమ రీజియన్ డెవలప్మెంట్ మాత్రమే కాకుండా ఒక పార్టీగా టీడీపీ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది అని తెలుస్తుంది. రాయలసీమ అంటే అందరికీ ఫస్ట్ గుర్తుకు వచ్చేది వైఎస్ ఫ్యామిలీ. 1970s లో మైనింగ్ వ్యాపారిగా మారిన వైఎస్ రాజారెడ్డి పాలిటిక్స్ లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత జనరేషన్స్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ అండ్ సీఎం గా పనిచేశారు. 2019, 2014 లేదా దానికి ముందు జరిగిన ఎలక్షన్స్ లో రాయలసీమలో వైసీపీ లేదా కాంగ్రెస్ అన్ని సీట్లు విన్ అయ్యేవి. చంద్రబాబు నాయుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ లోని కుప్పం నుంచి వచ్చిన సీమ బిడ్డ అయిన ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లోని హిందూపూర్ నుంచి 3 times విన్ అయిన రాయలసీమ రీజియన్ లో టీడీపీ ఎప్పుడూ కూడా పూర్తి ఆధిపత్యం చెలాయించలేకపోయింది. దీనికి ఒక మేజర్ రీజన్ చంద్రబాబు నాయుడు సపోర్టర్స్ ఎక్కువగా కోస్టల్ అండ్ సెంట్రల్ ఆంధ్రాలో ఉండటం అండ్ జగన్ సోషల్ క్లాస్ కి రాయలసీమలో మంచి ప్రెజెన్స్ ఉండటం. ఇది ఎలక్షన్ రిజల్ట్స్ మీద కూడా చాలా హై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రాయలసీమలో టీడీపీ చివరిసారిగా అపోజిషన్ కంటే ఎక్కువ సీట్స్ గెలిచింది 1990s లో. అండ్ ప్రీవియస్ ఇయర్ లో జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ పార్టీ ఈ రీజియన్ లో 52 సీట్లలో 49 సీట్లు గెలిచి
తిరిగి అధికారంలోకి వచ్చింది. అండ్ దీన్ని 2019లో టీడీపీకి కేవలం 3 సీట్స్ రావడంతో పోలిస్తే చాలా పెద్ద చేంజ్ అన్నమాట. పార్లమెంట్ ఎలక్షన్స్ లో టీడీపీ ఓట్ షేర్ 9% పెరిగింది. కడప కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 4 టీడీపీ 1 బీజేపీ గెలుచుకున్నాయి. దీంతో వైసీపీ కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇప్పుడు చంద్రబాబు రాయలసీమలో తన డామినెన్స్ ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది అచీవ్ అవ్వాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఇస్ డెవలప్మెంట్. ఎందుకంటే రాయలసీమ డెవలప్మెంట్ లేని డ్రాట్ ఎఫెక్టెడ్ రీజన్ గానే ఉండిపోయింది. టీడీపీ స్ట్రాంగ్ గానే ఉన్న ఇండస్ట్రీస్ సెటప్ చేసే విషయంలో మాత్రం కోస్టల్ ఆంధ్రాలో లిమిట్స్ ఉన్నాయి. ఇది ఫర్టైల్ ల్యాండ్ ఉన్న ఏరియా, సో ఫార్మింగ్ చేసుకోవడానికి చాలా ఫ్రెండ్లీ. దీనివల్ల ల్యాండ్ ఎక్విజిషన్ టఫ్ అవుతుంది. ఇంకోవైపు రాయలసీమలోని పొడి భూమి ఇండస్ట్రీస్ కి వెరీ సూటబుల్. ఈ రీజియన్ నుండి చాలా మందికి జాబ్స్ లేకపోవడంతో ఆంధ్రాలోని వేరే చోట్లకు లేదా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్ కి లేదా గల్ఫ్ కంట్రీస్ కి ఎక్కువగా మైగ్రేట్ అవుతుంటారు. స్వయంగా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి బెంగళూరుకు వలస వెళ్లే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బాబు రాయలసీమపై పట్టు సాధించవచ్చు. అందుకే ఆ అభివృద్ధి పదాన్నే ఎంచుకున్నారు. ప్రస్తుతం టీడీపీకి గతంలో ఎన్నడూ లేని అవకాశం లభించింది. ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. అనేక మంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి సన్నిహితులుగా పేరుగాంచిన విజయసాయిరెడ్డితో సహా 4 రాజ్యసభ ఎంపీలు, అనేక మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు గత ఏడాది కాలంలో పార్టీని వీడారు. కాబట్టి సీమవాసుల్లో పెరుగుతున్న అభివృద్ధి ఆంక్షలను చంద్రబాబు సరిగ్గా ఒడిసి పట్టుకోవాలి. ఈ టర్మ్లో కానీ బాబు సీమ ప్రగతి కోసం సరైన ప్రణాళికలు రూపొందించి వాటిలో కొన్ని అయినా సరే వచ్చే ఎలక్షన్స్ టైంకి కానీ ఇంప్లిమెంట్ చేస్తే క్లీన్ స్వీప్ చేసే అవకాశం లభిస్తుంది. మరి రాయలసీమను రత్నాలసీమగా మార్చి చంద్రబాబు సీమ బిడ్డ అనే ఇమేజ్ని సాధిస్తారా లేదా అనేది చూడాలి.